तुलबा यूनियनों के कायदीन ने आज तारीख 10 अगस्त को NSUI और ABVP के तुलबा के साथ मिलकर ज़िला मेडचल के मैसम्मागुड़ा में मल्लारेड्डी एग्रीकल्चरल यूनिवर्सिटी में बड़े पैमाने पर धरना मुनज़्ज़म किया। एहतजाजियों का कहना था कि 2 दिन कबल एग्रीकल्चरल BSc के साल अव्वल का तालिब इल्म अरुण कुमार अचानक इम्तिहान हॉल में गिरकर इसकी जान चली गई। इन्होंने कहा कि अगर एम्बुलेंस वक्त पर पहुंच जाती तो तालिब इल्म की जान बच सकती थी और इन्होंने मुतालबा किया कि यूनिवर्सिटी में तुलबा को कम से कम सहूलियत फराहम की जा रही है, जबकि लाखों फीसेस यहां पर वसूल की जा रही है। यूनिवर्सिटी में फौरी तौर पर एम्बुलेंस का इंतज़ाम किया जाना चाहिए। इसी तरह फैकल्टी लोकेश अशोक राजा रेड्डी को मुअत्तल करने का भी मुतालबा किया जा रहा है। पेश है DTV9 की ये खुसूसी रिपोर्ट। సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ BSc మల్లారెడ్డిలో చదువుతున్నాను. సో మేము ఏమంటారు తను చనిపోయిన తర్వాత ఇప్పుడు కాయిన్ మింగి చనిపోయిందని ఆరోపణలు చేస్తున్నారు. మరి అది చాక్లెట్ చిన్న పిల్లలు చాక్లెట్ తినడానికి చాక్లెట్ కాయిన్ తిని చనిపోయిందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్? మరి మీరే క్వశ్చన్ చేయండి. ఇప్పుడు వాడు ఇక్కడనే మినిమం 40 మినిట్స్ వరకు వెయిట్ చేయించిందంట. అదని ఇదని లాస్ట్ కి మీరు ఏమని చెప్తున్నారు? ఏమంటారు తొందరగా తీసుకున్నారు, ఏమంటారు రియాక్షన్ అనేది తొందరగా ఉందని అంటున్నారు. ఇక్కడ రియాక్షన్ ఉండుంటే మరి హాస్పిటల్లో డాక్టరే 30 మినిట్స్ ఏమంటారు 30 మినిట్స్ కంటే ముందులో చూపిస్తే బతికేటోడు అని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఎవరిది తప్పు? ఇప్పుడు కెమెరాస్ మరి ఎక్కడున్నాయి? కెమెరాస్ రోజు ఉంటుండే. ఉంటాయి అంకుల్, కానీ ఏమంటారు అంబులెన్స్ అనేది లేకపోవడం వల్లనే. ఇది ఒక్క అగ్రికల్చర్ స్టూడెంట్ కి మాత్రమే కాదు, ఇది హోల్ ఇండియాకి వర్తిస్తుంది. కేవలం ఒక ఆక్సిజన్ సిలిండర్ లేక ఇప్పుడు వాడు చనిపోయిన స్థితి అయిపోయింది. ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ అగ్రికల్చర్ చదువుతున్నాను మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ లోని. కనీసం పడిపోతే బెంచ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోయారు, కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా. తర్వాత మా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొస్తే కిందకి 40 మినిట్స్ వెయిట్ చేయించారు. మళ్ళీ తర్వాత ఇప్పటికి కూడా ఇంత జరుగుతుంటే ఆ క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఇద్దరు ఇంకా బయటకు రాలేదు, క్యాబిన్స్ లోనే ఉన్నారు. తర్వాత అసలు మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది లేదు, చనిపోతుండే. మాకు ఈ రోజు తనగైంది, రేపు మాకు కాదు అని గ్యారంటీ ఏంటి? ప్రాణాలు పోతుండే పర్మిషన్స్ ఏంటని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాళ్ళని. మాకు ఆన్సర్ అనేది దొరకట్లేదు అసలు.